థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ఉన్నట్టుండి రోడ్డు దిగబడి భారీ గొయ్యి ఏర్పడింది. కాసేపటికే రోడ్లోని మరికొంత భాగం గుంతలో పడిపోయింది. గొయ్యి విస్తరిస్తూ పోయి 50 అడుగుల లోతు వద్ద ఆగింది. రోడ్డు చివరన ఉన్న ఓ కారు గొయ్యిలో పడిపోయింది. కళ్ల ముందు రోడ్డు కుంగిపోవడం చూసి వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కార్లను వెనక్కు పోనిచ్చారు. పైపులు పగిలి నీరు బయటకు ఎగజిమ్మింది. ఓ విద్యుత్ స్తంభం సింక్ హోల్లో కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మార్గంలో చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్ స్టేషన్ను, ఆసుపత్రి అవుట్ పేషెంట్ వార్డును మూసేశారు. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద సింక్ హోల్ కారణంగా 3 వాహనాలు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గొయ్యిలో పడిన ఒక కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. మెయిన్ రోడ్ సమీపంలో భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడటానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతేకాదు రోడ్డు సమీపంలోని భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.